వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ అయితే గురుకులాలకు సంబంధించిన ఇష్యూ మనందరూ కూడా ఎరకనే. ఇక ప్రజెంట్ అన్ని జిల్లాల్లోకి వెళ్ళి కూడా వాళ్ళ ఆవేదన తెలిపడానికి మినిస్టర్స్ కావచ్చు, సీఎంఓ కావచ్చు కలవడానికి వచ్చారు. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో అన్న, మీరు ఏడికెళ్ళి వచ్చారే? మేడం, మేము వికారాబాద్ డిస్ట్రిక్ట్ గురుకుల ఆస్పిరెంట్ మేడం. 1:2లో వెరిఫికేషన్కి పోయి వచ్చినాము. మాకు అన్యాయం జరిగింది. ఈ లాస్ట్ మన వెరిఫికేషన్లో కానీ అంతా మాకు రాత్రి పగళ్ళు వెరిఫికేషన్ హడావుడిగా చేసారు గవర్నమెంట్. అప్పుడు ఎలక్షన్ మూమెంట్ అవకాశంగా చేసారు. అందులో మాకు చాలా అన్యాయం అయింది. న్యాయం జరగాలని మేము గత 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఈ 8 నెలలకెళ్ళి ఎవరెవరిని కలిసిరన్న? ప్రతి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి చోట ఎవరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే లోకల్ ఎమ్మెల్యే కానీ ఏ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ మేము మెమరాండం ఇస్తూనే ఉన్నాం. ఎలాంటి సమాధానం రావట్లేదు. ఇప్పటికైనా దయచేసి మా పైన దయ ఉంచి మాకు ఈ సమస్య తీర్చి మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే మేము వచ్చాము. నా పేరు శ్రీనివాస్ అండి, ఖమ్మం నుండి. మాకు గురుకుల 1:2 ఆస్పిరెంట్స్ మేడం. మాకు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్ల మేము జాబ్కి మిస్ అయినాము. ఫస్ట్ డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఇలా నింపుకొని వచ్చి ఉంటే మేము ఈరోజు జాబ్లో ఉండేటోళ్ళము. సేమ్ మాతో పాటు మార్కులు వచ్చిన వాళ్ళు 2 నెలల జీతం ఎత్తుకున్నారు. మేము 8 నెలల నుంచి రోడ్డు మీద ఉన్నాము. ఇప్పటికీ మాకు న్యాయం చేయాలని సీఎం గారిని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో ఇట్లా ఎన్ని నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నారు మీరు? హైదరాబాద్కి వచ్చుడు కూడా ఖర్చుతో కూడుకున్న పనే. సో మరి ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చారు హైదరాబాద్కి? ఇప్పటికీ ఒక 20 సార్లు వచ్చాను మేడం నేను ఖమ్మం నుండి. ప్రతిసారి వచ్చేటప్పుడు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికీ మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని వేడుకోవడానికి వచ్చాము ఇక్కడికి. డిసైడింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వల్లనే మాకు జాబ్ మిస్ అయింది. అది ఇప్పటికీ ఇంకా 4,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. అవి నోటిఫికేషన్లో 9,210 పోస్టులు ఇచ్చారు. అవన్నీ నింపాలని మేము కోరుతున్నాం. సో మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లాంటి ఆశలు పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్ పైన? అదే కొత్త ముఖ్యమంత్రి, ఇది ప్రజా ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఆ నమ్మకంతో మేము ఉన్నాము, ఇప్పటికీ తిరుగుతున్నాం. ఇప్పటికీ న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాము. సో ఎంతమందిని కలిసి ఇప్పటివరకు మినిస్టర్స్? 119 ఎమ్మెల్యేలను కలిసాము మేడం. మంత్రులందరినీ కలిసాము. తర్వాత సెక్రటరియట్కి వెళ్ళాము, ట్రిప్ బోర్డు చైర్మన్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ సీఎం ఆఫీస్కి చాలాసార్లు వచ్చాము. ఎవరెవరిని కలవాలో అందరినీ కలిసాము. కోర్టు కూడా 10 ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చాయి మాకు ఇవ్వమని, డౌన్ మెరిట్ వాళ్ళకి ఇవ్వమని. ఇప్పటివరకు మరి అధికారులు స్పందించట్లేదు. మాకు ముఖ్యమంత్రి గారే దిక్కు అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. జగిత్యాల మేడం. నేను నా పేరు రామ్. సార్ అన్నట్టు మేము 1:2 రెసిడెంట్. నేను జేఎల్ కెమిస్ట్రీలో ఉన్నాను, పీజీటీ ఫిజికల్ సైన్స్లో ఉన్నాను. రైట్, మేము నియర్లీ 20 to 30 టైం వచ్చాను మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని కలిసాం, మంత్రులను కలిసాం, ఈవెన్ మన కోదండరామ్ సార్ని కలిసాం, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని కలిసాం, సైదుల్ సార్ని కలిసాం, ప్రతి ఒక్కరిని కలిసాం. వాళ్ళు ఏమంటున్నారంటే చేస్తాం, మన గవర్నమెంట్ కాబట్టి మనం చెప్పింది వింటుంది, కంపల్సరీ మీకు పాజిటివ్ న్యూస్ వస్తుంది అనే హోప్తోనే మేము ఇన్ని రోజులు వస్తూ ఉన్నాం మేడం. చిన్న పిల్లలు ఉన్నారు పాపం, లేడీస్ అయితే చాలా కష్టం. ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి రావడానికి చాలా కష్టం. ఇది ఇన్ని రోజుల నుంచి వేడి చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఇది ఆచితూచి కొంచెం ముందడుగు వేస్తే మాకు వచ్చేస్తా అనే హోప్లో ఉన్నాం. బీ పాజిటివ్ అన్నట్టే ఉన్నాం, ఇస్తుందని అనుకుంటున్నాం. ఈవెన్ ఎన్ని రోజులు కష్టపడ్డా సార్ అన్నట్టు అన్నీ అది ఆర్డర్గా ఫాలో కాలేదు. ఫాలో అయ్యి ఉంటే వచ్చి ఉండేది. ఈవెన్ సరే ఏదో జరిగిపోయింది, అది ఇప్పటికన్నా ఇచ్చేస్తే ఓకే మేడం, బీ హ్యాపీ. వాళ్ళు ఏమంటున్నారు అంటే మేడం చేస్తాం వస్తుంది, బీ పాజిటివ్, చేస్తాం వస్తుంది, బీ పాజిటివ్ అంటున్నారు మేడం. మీకు చిన్న హోప్ తోటి కంపల్సరీ వస్తుంది. మన తిరుగుతున్నాం మేడం. చాలా నియర్లీ 9 months మేడం. అందరూ ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు మేడం, కొంతమంది అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వదిలేసి వచ్చినామంటే గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. జస్ట్ మాకంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు సార్ అన్నట్టు జీతాలు తీసుకున్నారు 2-3 months. జస్ట్ 1 పాయింట్ మిస్ అవ్వడం వల్ల ఇక మేము ఇలా రోడ్ల పైన తిరగడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నియర్లీ 1 year ప్రిపేర్ అయ్యాను మేడం. మేము నియర్లీ 1 month. ఆల్రెడీ నేను ఒకటి అవుట్ సోర్సింగ్లో జాబ్ చేస్తున్నాను కెమిస్ట్రీ. అది వదిలేసి దీనికోసం కూర్చున్నాను. 1 year కూర్చున్నాను మేడం. 1 year కూర్చుంటే కంపల్సరీ హోప్ కొద్దీ రావాలి. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఫిల్అప్ చేసి ఉంటే నేను కంపల్సరీ వచ్చేసేది, తీసుకునేవాడిని. బట్ అది వాళ్ళు ఫాలో కాకపోవడం వల్లనే ఇలా జరిగింది ఇబ్బంది.
నమస్తే మేడం, నా పేరు భాస్కర్. నేను హనుమకొండ జిల్లా నుంచి వచ్చాను. మొదటగా మన ప్రభుత్వం ఇచ్చిన 9 నోటిఫికేషన్లో కూడా ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతామని చెప్పారు. అదే ఆర్డర్లో ఫాలో అయ్యేది ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం జాబ్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం వలన అక్కడ 1800 పోస్టులు అనేవి మిగిలిపోయాయి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా డిఎస్సి వేయడం వల్ల ఆ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ డిఎస్సి ఆర్డర్లోకి వెళ్ళిపోవడం వల్ల దీంతోపాటు ఇంకొక 1000-1200 పోస్టులు మిగిలిపోయాయి. మొత్తంగా 3 నుండి 3500 పోస్టులు ఖాళీ అవుతున్నాయి. దానికి మేము అర్హులం 1-2 సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్ అయిపోయి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అనేది గవర్నమెంటే మమ్మల్ని అప్రూవ్ చేసింది. అయినా కూడా అది ఫాలో అయ్యేది ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము 1500 మందిని ఖచ్చితంగా ఆ జాబ్లో ఉండేవాళ్ళం. సో మా మీద దయదలిచి మాకు ఈ పోస్టులు ఇప్పిస్తారని సీఎం గారికి మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. మన తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి మినిస్టర్ని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ప్రతి అధికారిని, శ్రీధర్ బాబు గారు సార్ని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని కానివ్వండి, మన పొన్నం ప్రభాకర్ సార్ని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కలిసాం మేము. అంటే మేము కలవకుండా కూడా మా దగ్గర ఉన్న ఏ జిల్లాలో ఉన్న మంత్రులు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చేశారు. మేము చూద్దాం, మీకు సరైన జరగాలి, మీరు కరెక్ట్లోనే ఉన్నారు, మీకు రావాల్సిన పోస్టులే ఇవి అని అంటున్నారు తప్ప మేము మాట్లాడదాం చేద్దాం అంటున్నారే తప్ప ఇప్పటి వరకు ఫైల్ అనేది ముందు కావట్లేదు. దానికోసం మేము సార్ని బతలాడుకుందామని, సీఎం గారిని బతలాడుకుందామని ఇక్కడికి వచ్చాం. సార్ దయచేసి మా మీద దయ ఉంచి మా పోస్టులు మాకు ఇప్పించి మేము మిమ్మల్ని ప్రజాప్రభుత్వం నమ్ముకొని మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. మా మీద దయ ఉంచి మాకు కావాల్సిన పోస్టులు ఇప్పిస్తారని మనం చేసుకుంటున్నాను సార్. ఇది ప్రజాపాలన కదా, ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఇట్టే పరిష్కరిస్తామన్నారు ఎన్నికల ముందు. ఆ పరిస్థితులు అనిపిస్తున్నాయా? అదే మేడం, దానికోసమనే మేము అనుకుంటున్నాము. సార్ దయదలుస్తా అంటున్నారు. సార్ దగ్గరికి చేరిందో చేరలేదో మాకు తెలియదు ఇంతవరకు సమస్య అనేది. త్వరలోనే మాకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము. అలానే ప్రజాపాలన లాగానే ఉండాలని ఆశిస్తున్నాం సార్. జగదీశ్వర్ మేడం, నేను ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను మేడం. నేను జేఎల్, పీజీటీ, టీజీటీ మొత్తం రాశాను మేడం. ఇక్కడ స్టార్టింగ్లో ఎగ్జామ్లోనే పొరపాటు చేశారు మేడం వాళ్ళు. జేఎల్కు, పీజీటీ, టీజీటీకి కామన్ పేపర్ 1 పెట్టారు. ఇప్పుడు హై లెవెల్ ప్రిపేర్ అయిన వాడు కింది పోస్ట్ ఈజీగా కొట్టేస్తాడు కదా. అలా అవ్వడం వల్ల ఏమైందంటే ఒకే వ్యక్తి జేఎల్, పీజీటీ, టీజీటీ సెలెక్ట్ అయ్యిండు. అవ్వడం వల్ల ఏమైందంటే అతను ఒక్క వ్యక్తికి 4 వచ్చినప్పుడు ఒకటే తీసుకుంటాడు కదా, 4 పోస్టులు అయితే తీసుకోడు కదా. అలా పేపర్ ఒకటే పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు 4 జాబులు రావడం వల్ల మేము 1:2లో సెలెక్ట్ అయ్యాం. వాళ్ళకు ఒక్క పోస్ట్ తీసుకోవడానికి మిగతా 3 వాళ్ళు నాకు అవసరం లేదని వదిలిపెట్టారు. అలా వదిలిపెట్టినప్పుడు సామాన్యంగా అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు డిఎస్సిలో ఇచ్చినట్టు మీరు ఏ పోస్ట్ తీసుకుంటున్నారో చెప్పండి అని చెప్పి మిగతాది కింది మెరిట్ వాళ్ళకి ఇస్తారు. అలా చేయకుండా ట్రిప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తికే 4 సెలెక్షన్ చేసేసి వాళ్ళకు 4 లెటర్ ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చింది దాంట్లో జాయిన్ అయ్యారు, మిగతా పక్కకి వెళ్ళిపోయినాయి. అలా కాకుండా పైనుంచి కిందికి చేర్చినుంటే దాదాపు నాకు తెలిసి 2500 కుటుంబాలు ఈరోజు ఒక 2 నెలల జీతం ఎత్తుకునేవాళ్ళు మేడం. ఇది ట్రిప్ పొరపాటు మేడం. వాళ్ళు తొందర ఎగ్జామ్ కూడా ఎలా అంటే నోటిఫికేషన్ వచ్చినాక 40 రోజులు ఎగ్జామ్ పెట్టడం, అది కూడా ఎక్కడంటే ఈ జిల్లాలో ఒక ఎగ్జామ్, ఇంకో జిల్లాలో ఒక ఎగ్జామ్. నేను మొత్తం 12 ఎగ్జామ్స్ రాసిన మేడం, 12 జిల్లాలో రాశాను. అసలు ఒక రోజు పొద్దున ఒక ఎగ్జామ్, సాయంత్రం ఒక ఎగ్జామ్ ఇలా కండక్ట్ చేశారు. పోనీ రిజల్ట్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ఇస్తారంటే అలా లేదు. అన్ని ఎగ్జామ్ అప్లికేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మొదలు పెడితే రిజల్ట్ ఇచ్చి పోస్టులు ఇచ్చిన అయిపోయే వరకు కూడా గందరగోళంతోనే పూర్తయింది. అన్ని తప్పులు తడకలే మేడం. పోనీ ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కదా అని చెప్పి అతనికి ఓటేసినాం. ఇప్పుడు మొన్న డిఎస్సి వాళ్ళకు కూడా ఏ ఒక్క పోస్టు మిగిలించకుండా ఇస్తామన్నారు, అదేవిధంగా ఫాలో అయ్యారు. ఎందుకు మరి మా గురుకులకు వచ్చేవరకు ప్రాబ్లం ఇష్యూ అవుతుంది? ఒక్క చిన్నగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇస్తే 2500 కుటుంబాలు ఈరోజు అది చీకట్లో నుంచి వెలుగులోకి వస్తాయి మేడం. ఆయన గారు ఒక్క చిన్న ఆలోచన చేస్తే అంతే, ఇంకేం లేదు. ఇందులో పెద్ద ఏం లేదు. కోర్టుల దగ్గరికి వెళ్తే కూడా కోర్టు కూడా ఎప్పుడో 10 ఇంటీరియం ఆర్డర్స్ ఇచ్చేది వాళ్ళకు జాబులు ఇవ్వచ్చు అని చెప్పి. సుప్రీంకోర్టులో తీర్పు కూడా అదే ఉంది, హైకోర్టు తీర్పు కూడా అదే ఉంది. ఎందుకు మరి వాళ్ళు డిలే చేస్తున్నారు అర్థం కావడం లేదు. పాటించే పరిస్థితి లేదు. మరి అతని వారికి వెళ్తుందా లేదా ముఖ్యమంత్రి వారికి కూడా అని అర్థం అవుతలేదు మేడం. అందరికీ న్యాయం చేస్తున్నాం, మరి మేము ఎందుకు అతని దృష్టిలో అన్యాయం అయిపోతున్నాం అర్థమవుతలేదు మేడం మాకు. అందుకనే మళ్ళీ ఒకసారి సీఎంకు విన్నవించుకుందాం. దగ్గర మేము 9 నెలల సంది పోరాటం చేస్తూ ఉన్నాం, అలసిపోతూ ఉన్నాం. అయినా కూడా కింద పడ్డ మళ్ళీ చీమ కింద ఎన్నిసార్లు పడ్డ పైకి లేతన్నట్టు వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. అది మా ప్రాబ్లం మేడం. మా దృష్టిలో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించి మాకు ఉద్యోగాలు ఇస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయి. మేము ఉద్యోగాలు వచ్చే వాళ్ళం ఇక్కడికి వస్తున్నారు అందరు కూడా. 9 నెలల సంది మాతో పాటు ఇంకా కరెక్ట్గా ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా తీసేస్తే 1:2లో లేని వాళ్ళు కూడా కొంతమందికి జాబ్లు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు ఇన్ని నెలల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఒక ప్రైవేట్ టీచర్గా, మీరు అడిగినప్పుడల్లా మరి లీవ్లు ఇచ్చే పరిస్థితి అక్కడ వాళ్ళకు టీచర్లను అక్కడ ప్రిన్సిపాల్ని బతిమలాడుకొని మేడం మాకు ఒక్క అవకాశం ఇస్తే మేము ప్రభుత్వంలోకి వెళ్ళిపోతాం కదా అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. చాలా రోజులు అంతా ఒకటే ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాం కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీరు మా దగ్గరనే పనిచేయాలి, మీరు గవర్నమెంట్ పోతే చెడ్డగా అనేది ఉండదు కదా. వాళ్ళు కూడా ఆలోచించి మీరు మంచిలోకి వెళ్ళిపోతారు కానీ చెప్పి వాళ్ళు కూడా ఏదో దయదలిచి అడిగినప్పుడల్లా లీవ్ ఇస్తున్నారు మేడం. అది అక్కడ బతిమలాడుకొని రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అని ఎదురు చూడడం అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. ముఖ్యమంత్రి గారు మా మీద ఒక్క దయదలిస్తే ఆయన అందరూ నా పిల్లలే అంటారు. మొన్న గ్రౌండ్లో కూడా డిఎస్ ఇచ్చేటప్పుడు కూడా అందరికీ న్యాయం చేస్తానని చెప్పాడు. మరి మా దగ్గరికి ఎందుకు న్యాయం చేయలేకపోతుండో మాకు అర్థమైంది అయితే లేదు మేడం. అదొక్కటి ఆయన ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తే 2500 కుటుంబాలు మేడం ఆయనను బాగుపడతాయి. ఆయన వల్ల జీవితాంతం ఆయన ఆ 2500 కుటుంబాలలో జీవితాంతం నిలిచిపోతాడు.